హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 12 ఎలా జరిగిందో చూద్దాం. ఫస్ట్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష శ్రీముఖి వస్తారు. హలో ఎలా ఉన్నారు, టాప్ 15 అందరు బాగున్నారు కదా అని అంటారు. అప్పుడు జ్యూరీస్ వస్తారు. జ్యూరీస్ వచ్చి బిందు రెడ్ డ్రెస్ వేసుకొస్తుంది. ఏంటి బిందు రెడ్ డ్రెస్ వేసుకొచ్చావు, రెడ్ కార్డు ఇస్తావు ఏంటి అని అంటుంది. లేదు రెడ్ డ్రెస్ ఏం లేదు అని అంటారు. సరే అని అంటారు. ఎలా ఉన్నారు టాప్ 15 అంటే సూపర్. అంటే ఎలా ఆడుతున్నారు అనుకుంటున్నారు. కొందరు ఇంకా స్టార్ట్ చేయలే, ఇంకొందరు కొంచెం స్టార్ట్ చేస్తారు, కొందరు బాగా ఆడుతున్నారు, ఇంకా మంచి ఆడాలి అని అంటారు. ఇప్పటి నుంచి ఎల్లో కార్డ్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ రెడ్ కార్డ్ ఇచ్చి వాళ్ళని ఎలిమినేట్ చేసేస్తారంట. అంటే అందరు కొంతమందికి ఎల్లో కార్డ్స్ వచ్చినాయి. ఆ ఎల్లో కార్డ్స్ ఎవరెవరికి వచ్చినాయి కూడా నేను లాస్ట్లో చెప్పేస్తాను. నిజంగా గేమ్ ఆడతారు. ఒక ట్యాక్స్ గేమ్ ఇంకా అందరు పోయి వాళ్ళు కూర్చుంటారు. అభిజిత్ అంటాడు, ఇంకా మంచిగా ఆడాలి, ఇంకా మంచిగా ఆడి మీ ఎంతలో మీకు సెలెక్ట్ అయ్యారంటే మీరు ఎంత అదృష్టవంతులు ఒకసారి ఆలోచించి, ఇలాంటి ఆపర్చునిటీ ఎవరికి రాదు, మీరు ఇంకా మంచి గేమ్ ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను అంటే ఇట్లా అంటాడు ఆయన. నేను కోరుకుంటున్నా ఇంకా ఆడాలి, ఇంకా మంచిగా, ఇంత మంచి ఛాయిస్ ఎవరికి రాదు అని చెప్తాడు. అదైతే బాగా నచ్చింది నాకైతే. మంచిగా రియల్ చెప్తున్నా. అందరికీ 11 బ్యాచెస్ ఉంటాయి. ఆ బ్యాచెస్ ఇవ్వాలి అని చెప్తాడు. ఆ బ్యాచెస్ ఇవ్వాలని ఫస్ట్ నిన్న గెలిచింది శ్రేయ టీం నుంచి శ్రేయని పిలిస్తే శ్రేయ శ్రీజకి ఇస్తుంది. శ్రీజకు ఒక మంచి ట్యాగ్ ఇస్తుంది. సూపర్. ఏంటంటే ఓవర్ స్మార్ట్, అంటే ఓకే అన్నిటికీ చాలా మంచిగా ఆడుతుంది గేమ్స్, చాలా మంచిగా. ఓకే ఇట్లాంటిది ఉండాలి అంటే నువ్వు ఎలా అనుకుంటున్నావు అని వాళ్ళు మాట్లాడుతారు జ్యూరీస్. బోత్ సైడ్ ఒక్కొక్కసారి ఓవర్గా థింక్ చేస్తుంది, అప్పుడు కొంచెం ఫాల్స్ అవుతుంటుంది, కానీ చాలా గేమ్ బాగా ఆడుతుంది. ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను అని శ్రేయ చెప్తుంది శ్రీజ నువ్వేమనుకుంటున్నావు అంటే, అవును ఫస్ట్ వచ్చినప్పుడు నన్ను ఏంది ఈమె అరుపు ఎవరికి నచ్చదు అది ఇది అని మాట్లాడుకున్నారు. ఇప్పుడైతే నన్ను బయట చాలా మంచిగా అనుకుంటున్నారు. నేను కూడా చాలా నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. దానివల్ల ఓకే కొన్ని మార్చుకుంటే నేను కూడా మంచిగా బిగ్ బాస్ హౌస్లోకి పోవచ్చు కదా అని ఒక థింక్తో నేను చెప్తున్నా. ఓకే డన్ అని ఇంకా వెళ్ళిపోతారు అందరూ. అట్లయితే శ్రేయ కూడా బాగానే మాట్లాడింది, శ్రేయ కూడా మంచి ట్యాగే ఇచ్చిందని అనుకుంటున్నావు అని అంటాడు నవదీప్. కొంచెం బయటకరంగా కూడా మాట్లాడుతుంటాడు. అట్లా ఇచ్చేసాడు. ఓకే నైస్. తర్వాత దివ్య అని పిలుస్తారు. దివ్య ఎవరికి ఇస్తుంది, మనీష్. దివ్య రివ్యూస్ ఇస్తుంది కాబట్టి ఆమె ఎవరు బిందుమాదే పిలుస్తుంది. బిందుమాదే దివ్యకి ఇవ్వాలి, దివ్య ఎలా ఇస్తుందో చూడాలని నా కోరిక అని మా బిందుమాదే అంటుంది. అలానే దివ్యకి ఇస్తారు. దివ్య మనీష్కి ఇస్తుంది. వాళ్ళిద్దరు కొంచెం బాగా ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. ఈయన అనుకుంటారు నేను ఓవర్ స్మార్ట్, నేనే మంచిగా ఆడతా అని, ఈయన ఏం పీకడని అందరికీ తెలుసు అని ఘోరంగా మాట్లాడతాయి. ఆమె రివ్యూస్ ఇచ్చింది కదా అట్లా మాట్లాడతా. అప్పుడు అందరు షాక్ అవుతారు. నేనే అందరికీ మంచిగా నేనే ఉండి అందరినీ టీంని ఎలా చేయాలో అలా ఉండాలి ఇలా ఉండాలి నేను చెప్పిందని నన్నే అంటున్నావు, నేను ఒప్పుకొని ఆర్గ్యుమెంట్ చేస్తారు. టీం అదే మీరందరూ కంటెస్టెంట్స్ ఓవర్ మాట అని ఒప్పుకుంటారంటే అందరు చేయలేపుతారు. అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు, కానీ ఆయన ఆడతాడు. మనీష్ సూపర్ ఆడతాడు. ఏమో ఆ అమ్మాయికి అట్లా అనిపించింది, కానీ ఎల్లో కార్డ్ వచ్చింది 100%. ఎల్లో కార్డ్ రాలేదని కానీ గేమ్ బాగా ఆడతాడు. ప్రియా షాకిబ్ ఇస్తాడు. బోరింగ్ అని ఇస్తే షాకిబ్ ఫుల్ కామెడీ ఉంటుంది. ఇక్కడ బోరింగ్ నేనా అని బోరింగ్ నేను అర్థం. ఆయన బోరింగ్ అంటే గేమ్లో రోజు గ్రోత్ తగ్గిపోతుంది, రోజు టాస్క్ తగ్గిపోతుంది, కానీ ఆయన పెంచుకుంటలేడు. గేమ్ మొత్తం తగ్గిపోతుంది. అంటే నేను ఇన్ని గేమ్లు అన్నీ అవిగానే కామెడీగా బలం ఉంటున్నా కదా, ఫుల్ నవ్వు వచ్చింది. నేను ఇట్లా అని అట్లా అంటే అందరు కంటెస్టెంట్స్ జ్యూరీస్ అందరు నవ్వుతారు. నాకు నేను బోరింగ్ అని అనేవాళ్ళు నువ్వే ఫస్ట్ టైం అది మాట్లాడుతుంటారు. రియల్ నువ్వు బోరింగ్ అని ఇంకా ట్యాగ్ ఇచ్చిపోతారు. నేనైతే నేను అస్సలు ఒప్పుకోను బోరింగ్ అనేది, నేను ఒప్పుకోను అన్నట్టు. సరే ఇంకా శ్రీముఖి వచ్చి మీరు వెళ్ళి కూర్చోండి అని అంటారు. తర్వాత హరీష్ గారు అని పిలుస్తారు. హరీష్ వస్తారు. మీరు ఎవరికి ఏ ట్యాగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటే శ్వేత అంటారు. శ్వేత గురించి ఇంకా శ్వేత మొన్న అదే ప్లేట్ మార్చా అంటే 2 మాటలు మాట్లాడితే ఆమె ట్యాగ్ ఇస్తుంది. ఎందుకు అటు ట్యాగ్ ఇస్తారంటే ఓకే ఆమె వాళ్ళిద్దరు అంటే డబల్ అంటే ఆమె
ఒక ఫస్ట్ సూపర్, నువ్వు గేమ్ సూపర్ ఆడినావు అని అంటుంది. వెంటనే నువ్వు అట్లా ఎట్లా ఆడినావు అని మళ్ళీ వచ్చి మాట్లాడింది. ఆ విషయంలో నాకు అసలు నచ్చలేదు. టీషర్ట్ సాధారణంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు పని చేసుకుంటారు. ఇంట్లో అందరికి మాప్ గారు గోల్డెన్ స్పూన్ ఎవరికి ఉండదు, మాప్ కట్టతో కూడా ఎవరు తుర్రారు, ఇట్లా ఉంటుంది ఇదని చెప్తుంటాడు. అట్లానే అనలేను హరీష్ గారు. నేను టీషర్ట్తో పోయి రైస్తో తుడుస్తావా అది మాట్లాడుతుంటా హరీష్ని. అయితే ఓకే అట్లా నువ్వు బయట జరిగిన దానికి మీరు టిష్యూ పేపర్ ఎక్కడైనా ఇంకా శ్రీముఖి వాళ్ళు అంటారు బయట విషయాలు మాట్లాడమంటే మాట్లాడమంటారు. ఈ జూరీస్ వీళ్ళందరూ ఆ హరీష్ని ఎందుకు అంత దూరం పెడతారు, ఎందుకు అంత ఘోరంగా ఆయన ఒక నవ్వరు, ఆయన గెలిచినట్టు ఒకటి అట్లా ఎందుకు ఉండదో నాకైతే అస్సలు తెలియదు. అట్లా చేయడం తప్పు, పార్షాలిటీ చూపిస్తారు. మీకేమనిపిస్తుందో కూడా చెప్పండి. నాకైతే హరీష్ గారికి చాలా పార్షాలిటీ చూపిస్తున్నారని వీళ్ళు చూపిస్తున్నారని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా హరీష్ అయిపోయింది. హరీష్ అయినాక ప్రసన్నకు మనం ఇస్తాం. ప్రసన్న నాకు ఇక్కడ ఏ ట్యాక్స్ లేవు అవి అని మాట్లాడుతుంది. ఎందుకంటే నేను ఇద్దాం అనుకున్న ట్యాక్స్ వేరే వాళ్ళు వెళ్ళిపోయారు అని అంటే సరే నాగాని పిలుస్తాడు, నాగని దమ్మని పిలుస్తాడు. అయితే నాగ అబ్బా నాగ బాబు కార్డు వేసిన పాట అయితే బాగా ట్రెండ్ అది ఆయనకు అయితే ఆ నాగని పిలుస్తాడు. నాకు చెప్తాడు ఇది నేను ఆ రోజు నాకు లీడర్ ఇచ్చింది అది సింపతితో ఇచ్చినాను అనుకుంటున్నాను. నాగంటాడు నేను సింపతితో వెళ్ళి అవతల బయట బాధపడుతున్నాడు, నా మనస్ఫూర్తిగా ఇచ్చేసాను, నేను కాదని అంటున్నాడు. ఆయన జెన్యున్ అనిపిస్తాడు. ఆయన జెన్యున్ అనిపిస్తుంది. అయితే ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వాలనుకున్నా అదేందని అంటారు. హరీష్కి ఇవ్వాలనుకున్నా అంటే హరీష్కి అయితే మళ్ళీ హరీష్ని పిలిచి మాట్లాడుతుంటే హరీష్ మాట్లాడుతుంటే ఆయనకు నోరే ఎత్తలేకుంటాడు ప్రసన్న కుమార్. అట్లా మాట్లాడతాడు హరీష్. నిజంగా సరే బ్రో మాట్లాడు, నా ఫేస్ మీద చెప్పేసి ఇదేనా నా ఫేస్ మీద ఆయన ఏం చెప్పలేకపోతాడు. ఆయన ప్రసన్న కుమార్ ఏం చెప్పలేకపోతుంటే అప్పుడు అట్లా అట్లా అంటుంటే కాముష్ అయిపోతాడు. ఇంకా ఆయన వెళ్ళిపోయినాక ఈమె వస్తుంది శ్రీముఖి వచ్చి మాట్లాడాలి కదా అది కదా ఇది కదా అని ఎందుకు అంత మెల్ల మాట్లాడుతుందో వెరైటీ మొక్కంది అనిపిస్తుంది నాకు. శ్రీముఖి నాకు చాలా ఫేవరెట్ ఉంటుండే, ఎందుకు ఈ షోలో నాకు అస్సలు ఎందుకు చాలా కోపం వస్తుంది. అబ్బా శ్రీముఖి నిజంగా చాలా కోపం వస్తుంది కానీ ఇంకా తప్పదు. కానీ ఇంకా మాట్లాడాలని చెప్తుంది. వామ్మో ఇంకా వెళ్ళిపోతారు. నేను మాట్లాడలేను, అట్లా ఫేస్ టు ఫేస్ చెప్పలేను అది ఇది అని మాట్లాడతారు ఆయన ప్రసన్న కుమార్. ఓకే అని ఇంకా వాళ్ళు సరే వెళ్ళిపో అని అంటారు. అన్నారు. ఇంకా తర్వాత అనుష పిలిస్తే డాలియాని పిలుస్తుంది. అయితే ఆయన ఎప్పుడు డిమోటివేట్ చేస్తుంది దాలియా అని అనుష అంటాడు. ఎలా నేను ఒప్పుకోనని అంటే దాలియా ఎలా అని చెప్తానంటే అనుష ఏం చెప్తానంటే సారీ అనుష ఎప్పుడు డిమోటివేట్ ఒక గేమ్ ఓడిపోతే ఓకే దాని గురించి వదిలిపెట్టేసేయాలి, అదే ఒక డే మొత్తం అదే కంటిన్యూ చేసి అట్లనే ఉండడం అస్సలు బాగాలేదు, నాకైతే నచ్చలేదు అది మాట్లాడుతుంటే దాలియా సరే అనుష నేను అలా చేయను. అవును నా మెంటాలిటీ అది బిగ్ బాస్ హౌస్లో రియల్గా ఉండమని చెప్పి నా మెంటాలిటీ అది నేను అట్లే ఉన్నా అంటే అట్లా ఉంటే నేను కూడా చాలా గేమ్స్ ఓడిపోయినంత మాత్రంలో అదేదో అయిపోయిందని అట్లా ఉండొద్దు కదా అని సూపర్ చెప్తాను. అనుష మాత్రం హైలైట్ చెప్తుంది. ఇంకా ఓకేలే అని అనుకుంటాం. మాదేంటంటారు అనుష హైలైట్ చెప్తుంది. నైస్ సూపర్ ఆమె ఒప్పుకోద్దాలి నిజం దాలియా కొంచెం అట్లనే అనిపిస్తుంది. తర్వాత అందరూ అయిపోతారు. కల్కి గురించి కల్కి కరా నిన్నెవ్వరు విలువరే ఏంది నీ మీద ఎలాంటి ఒపీనియన్ ఎవరికి లేదని అనుకుంటా అంటే ఏమో నా పైన గుడ్ బ్యాడ్ అంటే గుడ్ థింగ్స్ ఉన్నాయి కదా, గుడ్ థింగ్స్ పిలిచి నిన్ను చేసేవాళ్ళు కదా, ఎవరు ఎందుకు చేయలేరంటే ఏమో అట్లానే కాదు వాళ్ళకి నీ మీద ఎలాంటి ఒపీనియన్ లేదంటే ఎలాంటి ఒపీనియన్ లేకపోవడం మీద అట్లా అంటే నీవేమైనా రియలే కదా కల్కి అని బిందు అంటది. నా మీద ఎలాంటి ఒపీనియన్ లేకపోవడం ఎంతవరకు కరెక్ట్, అది ఒపీనియన్ ఉన్నది కాబట్టి నాకు ఏది ఇవ్వలేరు అంటే ఏమైనా ఒపీనియన్ ఉంటే ఇస్తారు కదా కల్కి అని మాట్లాడుతుంది శ్రీముఖి. ఇంకా ఏమో నువ్వు ఒక అంటే శ్రీముఖి కల్కి ఉంటుంది 5,000 ఒకేలా ఉండవు కదా శ్రీముఖి అంటే 5,000 ఒకేలా ఉంటాయని నేను కూడా చెప్పలే కల్కి, కానీ వాళ్ళకి ఎలాంటి ఒపీనియన్ లేదు నీ పైన, ఆ విషయానికి నేను చెప్తున్నా అని మాట్లాడుతుంటుంది. సరేలే కూసపో అని అంటుంది ఆమె శ్రీముఖి. తర్వాత ఇంకా మినీ టాస్క్ అయిపోయింది, మెయిన్ టాస్క్ వచ్చింది. మెయిన్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే బ్యాడ్జ్లు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు గొడవడిన వాళ్ళకే వాళ్ళకే ఇస్తారు. ఎట్లా అంటే ఫస్ట్ హరీష్, శ్వేత, పవన్ కళ్యాణ్, పవన్, ప్రియా, షాకిబ్, శ్రేయ, శ్రీజ, డాలియా, అనుష, మనీష్, దివ్య, నాగప్రసాద్,
ప్రసన్న వీళ్ళు టీం వీళ్ళు ఒక్కొక్కరు. అయితే ఇప్పుడు కామన్గా ఎట్లుంటుందంటే తోలుబొమ్మలాట మనకు తెలిసింది. ఎట్లా ఆడతారు తోలుబొమ్మలాట? చెయ్యి ఒకరు ఆడిస్తారు, ఒకరు కట్టెలు, అది బలంగా. ఇప్పుడు ఒకరికి అది కింద కూర్చుని ఒక బాల్లో కొన్ని ఐటమ్స్ చూస్తారు, ఆ ఐటమ్స్తో నిలబడిన వాళ్ళు ఆ కట్టెలతో వాళ్ళని ఆ బొమ్మ ఆట ఆడియాలి. అట్లా ఉంటుంది. నైస్, సూపర్, చాలా బాగా ఆడినరు. షాకిబ్ గురించి చెప్తాను, అది టాస్క్లో వచ్చింది కదా, షాకిబ్ గురించి చెప్తాను. అయితే ఎట్లా అంటే ఫస్ట్ హరీష్కి ఒక పాయింట్ వస్తుంది, షాకిబ్కి ఒక పాయింట్ వస్తుంది, షాకిబ్కి 2 పాయింట్స్ వస్తాయి, శ్రీజకు ఒక పాయింట్ వస్తుంది, అనుషకు ఒక పాయింట్ వస్తుంది, దివ్యకు ఒక పాయింట్ వస్తుంది, నాగప్రశాంత్కి 3 పాయింట్లు వస్తాయి. నాగప్రశాంత్ గెలిచిండు. ఓకే, ఏమేమి చూపించిండ్రు? గులాబ్ జామ్, జిలేబీ, లడ్డు, రవ్వ లడ్డు, సోంపాపిడి, ఇట్లాంటివన్నీ కొన్ని ఐటమ్స్ చూపించాను. ఆ ఐటమ్స్ ఆ గ్లాసులు వేయాలి, పోయి అడుపులు కొట్టాలి. అట్లా ఏమన్నా ఆడారు, సూపర్ ఆడారు, నిజంగా హైలైట్. శ్రీముఖి షాకిబ్తో ఎందుకు అరిచిందో తెలుసా మీకు? షాకిబ్ ఏం చేస్తాడు, అయిపోయినాక గేమ్ పాస్లో ఉన్నప్పుడు ఆమెకు ప్రియకి ఏం చెప్తాడు, ఇట్లా ఆడాలని అంటే ప్రాక్టీస్ చేస్తాడు. ప్రాక్టీస్ చేసినప్పుడు ఇంకా శ్రీముఖి ఏమన్నా అరుస్తుందా, ఘోరంగా అరుస్తుంది. ఎంత ఘోరం అంటే అంత సీరియస్ అవుతా. షాకిబ్ పెట్టుకి భయపడ్డాడు, రియల్ చెప్తున్నా, చాలా ఘోరంగా భయపడ్డాడు ఆయన. షాకిబ్ వామ్మో ఏంద్రబాబు ఇట్లా జరిగిందని అనే భయంతో నేను అట్లా చేయలే అంటే ఇంకా నవదీప్ లేదు, ఆ టీంలోకి వెళ్ళి పంపించండి, ఇప్పుడు లేదు ఆయన ఎలిమినేట్, ఆ టీంలో ఈరోజు ఆ టీం అవుట్ అని ఇద్దరిని అవుట్ చేసేస్తారు. ఇంకా పక్కలో కూర్చుంటారు, ఇంకా కొన్ని ఉంటే అవి చేస్తారు. తర్వాత ఇంకొకటి వాళ్ళు మర్చిపోతున్నాయంటే వాళ్ళకి మైక్లు వేసుకున్న ఆ మైక్లో వాళ్ళు ఏం మాట్లాడింది వాళ్ళకి వినిపిస్తుంటుంది. అది పిక్చర్లకి ఎందుకు అట్లా ఆలోచిస్తారో నాకు అర్థం కాదు. వాళ్ళు ఇంకోటి గెలిచారు, నాగప్రశాంత్ ప్రసన్న గెలుస్తారు. ప్రసన్న గెలిచినప్పుడు మీరు ఎవరు ఓటు అప్పీల్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే ఆయన నాగా చెప్తాడంట ప్రసన్నకి ఇవ్వాలని ముందే మాట్లాడుకుంటుంటే, గెలిస్తే నేను తీసుకుంటా నువ్వు తీసుకోవాలని వెళ్ళిపోయానంట. ముందే మాట్లాడే ఒక ఛాయిస్ ఇచ్చాను. నవదీప్ అంటాడు మీకు మాస్కులు ఉన్నాయి, మైకులు ఉన్నాయని అవి ఉన్నాయని మీరు మర్చిపోతున్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. సరే మాట్లాడుకోండి, చూద్దాం ఎన్ని రోజుల వరకు అని మాట్లాడుతుంటాడు. కొంచెం సీరియస్ అవుతుంటాడు ఆయన. ఇంకా ఆ విషయంలో నాకైతే మా పాపం ఇచ్చింది. ఇంకా తర్వాత ఇచ్చిండు. తర్వాత బెస్ట్ ఏమో నాగప్రశాంత్ వాళ్ళకు ఇస్తాడు. బెస్ట్ ఏమో నాగప్రశాంత్, వరస్ట్ ఏమో ప్రసన్న కుమార్, ఓటు అప్పీల్ కూడా ప్రసన్న కుమార్, ఎల్లో కార్డు కూడా ప్రసన్న కుమార్కి ఇచ్చిండ్రు. ఓటు అప్పీల్ చేసుకున్నాడు, ఎల్లో కార్డు ఇచ్చిండ్రు ప్రసన్న కుమార్కి. ఇదంతా చేసిండ్రు. వామ్మో నాకైతే పాపం అనిపించింది. ప్రసన్న కుమార్ ఎల్లో కార్డు ఇచ్చిండ్రు, షాకిబ్కి ఎల్లో కార్డు ఇచ్చిండ్రు. ఈరోజు 2 కార్డ్స్ ఇచ్చిండ్రు. గొడవ వామ్మ వీళ్ళకైతే ఘోరంగా ఉంటాయి. 2 కార్డ్స్ ఇచ్చిండ్రు షాకిబ్కి, ప్రసన్న కుమార్కి. ఘోరం. నాగప్రశాంత్ బెస్ట్ ఆయన, నిజంగా చాలా బాగా చేశారు. ఎలా ఆడాలనో కూడా ఆయనకు చాలా బాగా తెలుసు. నాకు ఆ విషయంలో సూపర్ అనిపిస్తాడు నాగప్రశాంత్. ఆయన బెస్ట్ పర్ఫార్మ్ చేశారు నిజంగా. ఇంకా లాస్ట్లో ఇంకా అయిపోయినాక కొన్ని ఎల్లో కార్డ్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఇప్పటివరకు ఎల్లో కార్డ్స్ ఉన్నాయి. దాలియా, శ్వేత, షాకిబ్, మనీష్, ప్రసన్న, వీళ్ళ 5గురిలో మళ్ళీ ఒకసారి ఒక కార్డు వస్తే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. అది మనకు తెలిసిందే, ఎలిమినేట్ అవుతారు. రేపు నుంచి ఇంకా రసరసంగా ఉంటుంది. ఇంకా మూడు రోజులు ఉంది కదా, ఘోరంగా ఉంటుంది. మీరు ఏం ఆలోచిస్తుండ్రో మంచిగా ఆడండి గేమ్స్, ఇవన్నీ వదిలిపెట్టేసాను అని చెప్తుంటారు. బాగా చెప్తుంటారు. అభిజిత్ కూడా బాగా చెప్తాడు. అభిజిత్ మళ్ళీ షాకిబ్కి అభిజిత్కి కూడా పంచాయతీ బ్రో ఈను ఏమి అని సీరియస్ మాట్లాడుతుంటాడు. అమ్మో షాకిబ్ మీద భయపడి ఉంటాడు. ఏంద్రబాబు ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు, నేనేం చేసినారా అని ఒక థాట్లో ఉంటాడు. నాకు తెలిసి షాకిబ్ చాలా ఘోరంగా మాట్లాడతారు. అందరు మాట్లాడతారు. మీరు టీం ఇంకా గేమ్ మంచిగా ఆడండి, ఇంకా మంచిగా. మీరు ఇప్పుడు కానీ ఎవరైనా మంచిగా ఆడపోతే ఈ 5గురిలో ఎవరైనా మంచిగా ఆడపోతే డైరెక్ట్ ఇంటికి పోతారు. మీరు ఏం ఆలోచిస్తున్నారో మీకే తెలియాలి, అది ఇదని మాట్లాడుతుంటారు. నిజంగా పాపం అనిపిస్తుంది. ఓకే, ఇంకా ఇట్లా ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ అయితే ఇట్లా అయింది. గొడవలు అన్నీ అయినాయి, తోలు బొమ్మలాట, ఈ టాస్క్లు ఇచ్చారు, సూపర్ ఆడినారు. నిజం మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.